హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. షార్ట్ వీడియోలో రకరకాల బ్లౌజులు మార్చుకొని వేసుకోవచ్చు అని చూపించాను కదా. నాకు యాక్చువల్గా ఈ చీరలు బోర్ కొట్టినాయి, తీసేయాలనిపిస్తుంది, కానీ బాగున్నాయి. బట్ ఈ శారీకి అయితే ఏది మార్చలేను అనేసి అది అలాగే పెట్టేశాను. ఈ చీర అయితే ఎప్పుడు నుండండి తెచ్చుకొని వాడుతున్న, బోర్ కొట్టింది, కొంచెం కూడా ఓల్డ్ లుక్ అవ్వలేదు, తీసేయలేక ఉంచుకోలేక నా అవస్థ మీకేం తెలుసులేండి. నాకు అందరిలాగా కాదండి, చీరలు సడన్గా ఒక రోజు ఇంకా అది బోర్ కొట్టేస్తాను. ఎందుకంటే నేను 5-6 చీరలే డైలీకి వాడతాను. ఇంకా నేను అవి వాడేసేయాలా, తీసేసేయాలా. ఈ చీర అయితే దీనికి కుట్టిన బ్లౌజ్ అయితే అసలు ఎంత పెద్ద సైజు కుట్టారంటే దానివల్ల నాకు కంఫర్ట్ లేదు, అందుకనే మార్చేశాను అనమాట. దాన్ని ఆల్ట్రేషన్ చేసుకోవాలి. ఈ బ్లౌజు వామ్మో నేను ఎంత పెద్దగా ఉందండి, బట్ట ఉందని మొత్తం పెట్టి కుట్టేశారు. నేను బీడ్స్ పెట్టి రబ్బర్ బ్యాండ్స్ వేసి ఇలా నెక్ షేప్ చేసుకోవచ్చు అని చూపించానా, ఎన్ని బీడ్స్ పెట్టాల్సి వస్తుందండి, అసహ్యంగా ఉంది దానికి. అందుకని దాన్ని ఆల్ట్రేషన్ చేయాలని ఇలా అన్ని బ్లౌజులు తీసి చూసుకుంటూ మాట్లాడుతున్నాను. ఇది ఎప్పుడో నాకు చీరదండి ఇది, అంటే కొత్త చీరది. ఏం చేస్తానంటే కొత్త చీర బయటికి వెళ్ళినప్పుడు ఆ కొత్త బ్లౌజ్ వాడతాం. ఎప్పుడైతే ఇంట్లోకి వాడతామో ఆ బ్లౌజ్ పక్కకు పెట్టి మళ్ళీ పాతవి ఏమన్నా ఉంటాయి కదా అవి వాడతామండి. ఎందుకంటే నెక్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనము ఒక ఏజ్లో సరిపోవని ఇంతకుముందు కూడా చెప్పాను. మీరు చూసుకోండి, ఏ బ్లౌజ్ అయినా బీరువాల నుండి తీసి ఎంత కుట్లు ఇప్పుకున్నా కానీ ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది. అందుకని నేను ఫ్రెష్ బ్లౌజులు లోపల పెడుతుంటాను, పాత బ్లౌజులు వాడుతుంటాను. కుట్టించుకోవడం అయితే కుట్టించుకుంటాను. ఇప్పుడు దీనికి ఇది వేసుకుందామని నిన్న వేసుకుంటే వామ్మో వారినాయనో అసలు చేతగాక మార్చేసి మళ్ళీ ఆ పర్పల్ చేసుకున్నాం. మా చిన్నది అడుగుతుంది, పర్పల్ ప్రింట్ ఉందని నువ్వు వేసుకున్నావా దీంట్లో అంటే, కాదే తల్లి, దాని బ్లౌజ్ అసలు పట్టట్లేదు, చాలా లూజ్ ఉంది, షోల్డర్ మీద నిలబడట్లేదు అనేసి. సో చాలా కుట్టు మిషన్ పనులు ఉన్నాయండి. అస్సలు కుట్టు మిషన్ పనులు చేద్దామంటే కుదరట్లా. ఇప్పుడు ఈ రెడ్ శారీ కూడా ఇప్పుడు డైలీ వేర్, లాస్ట్ ఇయర్ నాగుల చవితికి పెట్టినది, ఇంకా డైలీ వేర్ వాడుతున్నా. ఈ కలర్ సెట్ చేశారు మా పిల్లలు, లైట్ కలర్ సెట్ చేశారు, నాకు నచ్చలేదు. ఇదైతేనే కొంచెం మిక్స్ అయిపోయినట్టు. మా పిల్లలు ఆ లైట్ లెమన్ కలర్ చూపించారు, అది ముందు చీర తీసేసాను, జార్జెట్ చీర, దాని బ్లౌజ్ అది పక్కకు పెట్టేసా. ఈ బ్లౌజ్ వేసుకున్నా అండి, ఆరెంజ్ శారీ ఇందాక చూపించాను కదా బోరు కొట్టింది అనేసి అలా మాడుస్తూ ఉంటానండి. ఇంకా మా చాకలోడైతే అండి బాబో ఎన్ని బట్టలు నేను ఐరన్ చేయడం టోటల్గా మానేసి హ్యాపీగా ఉన్నానండి. ఎన్ని బట్టలైనా చేయట్లే, ఏ రోజు అవసరమైతే అర్జెంటు అది కూడా మా ఆయన చేసేస్తారు. నాకు ఎడమ రిస్ట్ చేయి పెయిన్ వచ్చేసిందండి. ఇప్పుడు వంట చేసేటప్పుడు కూడా పెన్నం ఎత్తలేను, దోశ పెన్నం కూడా ఎడమ చేత్తో కాలుతుంటుంది కదా, ఎత్తి వాషింగ్కి వేయాలి కదా, అది కూడా చేయలేకపోతున్నా. పాల గిన్నె కూడా ఎడమ చేతిలా ఎత్తలేను, ఏం చేసినా కుడి చేత్తోనే. అందుకని ఇంకా నాకున్న ఈ చిన్న హెల్త్ని నేను కాపాడుకోవాలనేసి అన్నీ అలాగే పెట్టాను. మేమైతే మా వాడు చాక్లెట్ వచ్చి బట్టలు తీసుకుపోయినాక అన్నీ తీసి మళ్ళీ రిటర్న్ ఇస్తామన్నమాట. ఏమీ సరిగా చేసిండడు, వాడికి తెలుసు రిటర్న్ ఇస్తారని, అయినా కానీ మళ్ళీ అలాగే చేస్తాడు. అదే మా ఇంట్లో మా ఆయనకు చెప్తున్నా, 5-6 ఇవ్వండి, ఇన్ని ఒకేసారి. వాడు రాలేదని వాడు ఒకరోజు వస్తే వారంలో 3 రోజులు వస్తాడు, లేకపోతే 15 రోజుల వరకు రాడనమాట. సో పిల్లల జీన్స్లు నావైతే ఇంక అసలు ఐరన్ చేయడం బంద్ చేసేసానండి. అప్పుడు బాగా వీడియోలు చేశాను, నేను కంపల్సరీ ఐరన్ చేసుకొని వేసుకుంటా ఇంట్లో కూడా అని. నేను కూడా బయట ఇస్తున్నాండి, ఏం వదలట్లేదు. ఎందుకంటే నా కాటన్ శారీ ఒక 2-3 సార్లు కట్టుకున్న తర్వాత ఐరన్కి ఇచ్చి మళ్ళీ కట్టుకుంటే ఏదైనా ఎక్కడైనా కొంచెం ముడతల్లాగా ఉంటాయి కదా, అయిపోతాయి అన్నమాట. సో రోజు ఇవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. గంజి కూడా పెట్టుకోవట్లేదు, అన్నీ బంద్ చేశాను. మన హెల్త్ బాగున్నంత వరకే ఏదైనా చేసుకోవాలి, మన హెల్త్ నార్మల్ లేకపోతే ఏ పని చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. సో ఇంకా కాటన్ చీరలు మాత్రం డైలీ వేర్కి అలాగే కట్టేస్తున్నా. సండే బయటికి వెళ్ళినామని చెప్పాను కదా, బయట వెళ్ళి ఇంకా టిఫిన్ తినేసి చిన్న పాప హెయిర్ కటింగ్ చేసేసుకొని ఆ తర్వాత అక్కడే ప్యూమా షూస్ చూస్తే దొరకలా, మళ్ళీ ఎక్కడో టపర్వేర్ తెచ్చుకుంటానంట చూడు, అక్కడికి మళ్ళీ పెద్ద పాప నేను రాను, నాకు పని ఉంది చదువుకోవాలని ఆమెను ఇంటికా డ్రాప్ చేసి చిన్నది నేను మా ఆయన ఎక్కడో వెళ్ళి తెచ్చుకున్నామండి. యాక్చువల్గా ఆఫర్ ఉండింది, అక్కడే తినేసి ఇంకా ఇంటికి పెద్ద పాపకు పట్టుకొని వచ్చేసాము. అక్కడ ఆఫర్ ఏముండిందంటే 6,000 కొంటే 1,000 రూపాయలు డిస్కౌంటు, 10,000 కొంటే 2,000 డిస్కౌంట్. చిన్నది ఏమనింది 8,000కు 2 కొనేసింది, 7,000కు వచ్చేసింది. ఇంకా చాలే నాకు వద్దు అనింది. నేను చెప్పిన పిచ్చి మొక్కమా అంటే మా ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను, పెద్ద పాపకు ఫోన్ చేసి మా ఆయనకు చెప్పి ఏమనంటే, చూడండి మనము వదిలేస్తున్నాము 7,000 కొనేసి, ఇప్పుడు ఆ వదిలేసేస్తున్నాం కనుక అది మనకు లాస్. ఎలా లాస్ అంటే ఇప్పుడు నేను 3,600 800 పెట్టి నేను తెచ్చుకున్నానండి షూ. సో నాకు 1,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చా, అంటే ఇప్పుడు నాకు 10,000 మీద 2,000 డిస్కౌంట్ చూడట్లేదు, 3,800 మీద
₹1000 డిస్కౌంట్ వచ్చింది. సో, అలా మేము ఆఫర్ పోతానే ఎక్కడైనా ఆఫర్ ఎంతుందని అడుగుతామండి. ఇదైతే టపర్‌వేర్ రీప్లేస్‌కి ఇయనీక పోయి అక్కడే ఇంకా ఇది కొన్నానండి పిల్లలకి లంచ్ బాక్స్ అని. ఒకప్పుడు పింక్ వాడింది చిన్నది. మా పిల్లలు ఎప్పుడో కాలేజ్ బెంగుళూరు నుండి వాడుతున్నాం. ఇంకా ఇప్పటికి అవే వాడాలి అంటావు అని అవి ఏమి ఇయ్యననమాట. ఇక్కడికొచ్చాక కొత్త లంచ్ బాక్సులు తీసింటి. అవే వాషింగ్‌కి పోతాయి నావి. ఇప్పుడు ముగ్గురు బాక్సులు గదా! అప్పుడు కూడా ముగ్గురే. ఇంకా పాతవి వద్దన్నారు. మా ఆయన పట్టుకెళ్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళవి. రీప్లేస్ అయ్యి వచ్చినేటివి షార్టేజ్ ఉన్నప్పుడు. సో, పిల్లలిద్దరికీ టపర్‌వేర్ అతను మెయిన్ ఆమె లేదనమాట. సో, అబ్బాయి అక్కడున్న అబ్బాయి మాకు పరిచయం గనక ఆమె కస్టమర్ లాగా ఇస్తది. ఈ అబ్బాయి పర్ల మేడం తీసుకెళ్ళండి మీకు నేను 500కి 2 ఇస్తాను అన్నాడు. సో, ₹510 అయింది. బట్ లాస్ట్ టైం ₹50 ఎక్కువ పోయింది వాళ్ళ అకౌంట్‌లో. ఇది 550 ఇంక సరిపోతదిలే పెట్టుకోండి అని ఇచ్చాడు. సో, ఇద్దరు పిల్లలకి దోసలకు శాండ్‌విచ్ కానీ అలా తెచ్చానండి. సండే వస్తే మాకు ఒకప్పుడు ఎంత బిజీ ఉంటున్నామో మళ్ళీ ఇప్పుడు అంతే బిజీ అయిపోయినాం. బెంగుళూరులో ఫ్రెండ్స్‌కి చెప్పేదాన్ననమాట. స 5 మా రిలేషన్స్ కూడా చెప్పేదాన్ని 5 డేస్ నాతో మాట్లాడండి. సాటర్డే, సండే నాతో మాట్లాడకండి ఫోన్‌లని. కానీ వాళ్ళు సాటర్డేనే ఫ్రీగా ఉంటారని ఫోన్ చేస్తారు. నేను సాటర్డే మాత్రమే బిజీగా ఉంటాను. సో, ఇప్పటికి కూడా నేను ఈ వీడియోస్ కూడా సాటర్డే కోసం ముందే రెడీ చేసి పెడతా. టైం ఉంటే పెడుతున్నా, లేకుంటే మునగాకు కూర తెచ్చుకున్నా. ఇప్పుడు అవన్నీ ఒలుచుకోవాలి. కూరగాయలు తీసుకొని వచ్చినాం. ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే వెజిటబుల్స్ అంత కాస్ట్లీ ఉన్నాయి. బీద వాళ్ళు ఏం తింటారు నాకు అర్థం కాదు. దీనికంటే పప్పు దినుసులు తినడమే బెస్ట్. ఇంకా మా పెద్ద పాప రాలేదు కదా! నేను బై మిస్టేక్ చిన్నదాన్ని ఇంటికాడ దింపేసి కూరగాయలు తెచ్చుకున్నామనమాట. పెద్ద పాప ఫుడ్ ఇచ్చి. బై మిస్టేక్ వెనకాల కూర్చున్నా. మా ఆయనకు చెప్తున్నా, "నువ్వు డ్రైవరు, నేను ఓనర్‌ని. పొరపాటున అట్లా కూర్చున్నానని" చెప్తున్నా. ఇంక ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఇంకేం చెప్పాలి. బాయ్. ఇంకా టైం ఉంది. వాయిస్ ఇస్తూ ఎడిటింగ్‌లో నేను నిన్న వీడియో సెట్ చేసి పెట్టుకుని ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాననమాట. ఇంకా ఇలా కారులో ఇలా మేము పొద్దున టిఫిన్‌కని 10:30కి ఇంట్లో బయలుదేరి సాయంత్రము 5 గంటలకు వచ్చినామండి. మజ్జిగ ఇవన్నీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇంకా ఇలా మజ్జిగ చేసుకొని తాగినాం. ట్రై చేయండి చాలా బాగుంటుంది. సన్నగా ఉల్లిపాయలు నానబెట్టుకొని. ఇంక ఇప్పుడు నా కొత్త టార్గెట్ ఏంటంటే ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా! ప్యూమా బ్యాగ్స్‌తో షార్ట్ బ్యాగ్ చేయడం. ఎప్పటి నుండో చూస్తున్నా యూట్యూబ్‌లో అందరు చేయటము. నాకు ఇప్పుడు 3 దొరికినాయి. ఇవన్నీ బాక్సులు ఇలాగే పెడితే అల్మార్‌లో పట్టదనమాట. సో, నేను ఒకరోజు ఈ 3 బ్యాగులతో షార్ట్ బ్యాగ్ చేయడం చూపిస్తా. ఆల్రెడీ వీడియో చేసేసాను కష్టపడి. ఇంకా కూర్చొని చేసిన. మీకు అప్లోడ్ చేయడమే. అది లాంగ్ వీడియోలోనే చేశానండి. షార్ట్ వీడియోలో చేయలేదు. కావాలంటే షార్ట్ వీడియోలో నుండి కొంచెం క్లిప్ పెడతాను. వాళ్ళు వచ్చి చూసుకుంటారు. కష్టపడి చేసినానండి. నిన్నంతా చేసిన పని ఏదన్నా ఉంది అంటే ఇదే. నాకు ఎప్పుడు ఇంకా నేను చేసే ప్రతి పని వీడియోలో షూట్ చేయటము, మీకు అప్లోడ్ చేయటము ఇదే నా టైం పాస్. ఇంకా యూట్యూబ్ లేకుంటే నాకు టైం పాస్ లేదు. ఎప్పుడు చెప్తుంటా కదా! ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడంతా ఈ పనులే చేస్తుంటాను. సో, మీకోసం ఏ వీడియోలు షూట్ చేయనండి. నేను చేసే పనిని షూట్ చేస్తాను. అన్ని పనులు కూడా షూట్ చేయలేను కదా! సో, ప్రతిసారి కెమెరా స్టాండ్ నా చేతిలో పట్టుకొని తిరుగుతాను. ఇవే చూడండి 3800 అయితే నాకు 2800కి వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.